Hello all everyone, welcome back to my channel Impact Films Review & Co. In this video, I will share my experience and review on Tsu From So, starring Shanil Gautam, JP Tuminath, Raj B. Shetty, produced by Little Buddha Films and directed by JP Tuminath. Is this movie worth watching in theatres? నాకు ఫస్ట్ 30 minutes కంప్లీట్ అయ్యేసరికి ఈ మూవీ ఓటీటీలో చూసినా ఇంతే ఉండేదిగా అనిపించింది. బట్ లేటర్ ఫస్ట్ హాఫ్ ఫినిష్ అయ్యి ఒక 10 to 20 minutes అయ్యాక ఐ ఫెల్ దిస్ మూవీ విల్ బి ఏ గుడ్ గ్రూప్ వాచ్ అనిపించింది. ఎందుకంటే ఈ మూవీలో లాఫ్టర్ అనేది ఒక బ్యూటిఫుల్ వైబ్. ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి మన కజిన్స్ ఆర్ ఫ్రెండ్స్తో కలిసి చూస్తే సూపర్ ఉంటుంది. బై ద ఎండ్ ఆఫ్ ద మూవీ ఐ ఫెల్ దిస్ మూవీ ఇస్ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్స్. మీరు ఒకవేళ ఈ మూవీని థియేటర్లో మిస్ అయినా ఓటీటీలో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి చూసేయండి. ఈ మూవీ జానర్ వచ్చేసి హారర్, కామెడీ అండ్ డ్రామా. ఈ మూవీ అంతా సోమేశ్వరంకి దగ్గరలో ఉన్న ఒక విలేజ్లో సెట్ అయి ఉంటుంది. ద మోస్ట్ అప్రిషియబుల్ థింగ్ ఇన్ దిస్ మూవీ ఈజ్ రైటింగ్ అండ్ కాస్టింగ్. నియర్లీ ఒక 10 to 15 నోటీసబుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఎక్స్ప్రెషన్ అండ్ రియాక్షన్. ఇందులో చాలా క్యారెక్టర్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళకి దగ్గరగా రియలిస్టిక్గా ఉంటూనే ప్రతి క్యారెక్టర్ కొంత ట్వీక్ అయ్యి హైలీ ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి, విచ్ మేడ్ ఇట్ మోర్ ఫన్ టు వాచ్ ఆన్ ద స్క్రీన్. లిటరలీ మనకి ప్రతి క్యారెక్టర్ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు వి నో దేర్ రియాక్షన్స్ అండ్ మంచి లాఫ్టర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇలా యునీక్ ఎక్స్ప్రెషన్స్తో చాలా క్యారెక్టర్స్ని స్టోరీలో ప్లేస్ చేయడం ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పాలి. కథ విషయానికి వస్తే ఆ విలేజ్లో భయం, భక్తులు, దేవుడు, దయ్యం అనే విషయాల్ని బాగా సీరియస్గా తీసుకుంటారు. సో అలాంటి ఒక విలేజ్లో మన హీరో ఒక పొరపాటు చేసి ఆ పొరపాటు నుంచి తప్పించుకోవడానికి తనకి దయ్యం ఆవహించినట్టు నటిస్తాడు. అండ్ ఇలా నటించడం వల్ల ఆ ఊర్లో ఉన్న వాళ్ళు తను ఎలా ట్రీట్ చేస్తాడు అండ్ తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్ ఆన్ ద స్క్రీన్. బెస్ట్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ ద రెజల్యూషన్ పార్ట్. ఎందుకంటే మన హీరో ఒక తప్పు చేస్తాడు అండ్ ఆ తప్పుని ఒక సిమిలర్ విక్టిమ్ వాయిస్ నుండి విన్నప్పుడు హీరోలో కలిగే రియలైజేషన్ అండ్ ఒక చేంజ్డ్ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ ఆ చేంజ్డ్ క్యారెక్టర్ తీసుకునే యాక్షన్స్ సెకండ్ హాఫ్లో మూవీని ఎలా ఎండ్ చేస్తుంది అనేది ఇట్స్ రియల్లీ బ్రిలియంట్ రైటింగ్ అనే చెప్పాలి ఈ మూవీకి. సౌండ్ అండ్ మ్యూజిక్ ఇన్ దిస్ ఫిలిం ఈజ్ ఆన్ స్పాట్. దే డిడ్ంట్ డిస్ట్రాక్ట్ ద ఫిలిం. అండ్ ఆర్ట్ అండ్ వరల్డ్ బిల్డింగ్ is really good and casting is also too good and editing could have been a little bit more crispier. Impact Frames Review & Co rating for script and story is 1.7 out of 2, sound and music 1.7 out of 2, art and costume 1 out of 1, casting 1 out of 1, editing could have been crispier, so for editing 0.9 out of 1. Impact of this film on me is 2.4 out of 3. So Impact Frames Review & Co overall rating for this movie is 8.7 out of 10. Please do like and subscribe for more updates.